సుందరపేట ఏంటి సుందరపేట? తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నటువంటి గ్రామం. అసలు ఈ గ్రామంకి ఎందుకు ఇంత క్రేజీ వస్తుంది అనుకుంటున్నారా? అవును, నేను చెప్పబోయేది అదే. బిగ్ బాస్ అనగానే ప్రతి ఒక్కరికి పరిచయం లేనటువంటి షో. అయితే ఈ షోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మంచిగా ఆటలో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని మరికొన్ని రోజుల్లో విజయం సాధించబోతున్న పవన్ కళ్యాణ్ పడాల గ్రామమే సుందరపేట. అయితే ఈ సుందరపేటలో అసలు ఏంటి ప్రజెంట్ ఆ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఈరోజు ఆర్టీవీ అయితే ఆ గ్రామంకి అయితే చేరుకున్నది. ప్రస్తుతానికైతే కళ్యాణ్ ఎవరైతే పడాలా ఉన్నారో ఈ కళ్యాణ్ పడాల మరికొన్ని రోజుల్లో విన్నర్గా బిగ్ బాస్ నుంచి అయితే బయటికి రాబోతున్నారు. అయితే కళ్యాణ్ చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఉండేవాళ్ళు. అంటే ఈ గ్రామంలో స్టార్టింగ్కి వచ్చేసరికి ఒక పాన్ షాప్ అయితే ఉంటుంది, లక్ష్మీ పాన్ షాప్ పేరుతో. అక్కడ వాళ్ళ తండ్రి యొక్క షాప్ని రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు అక్కడ వాళ్ళ తండ్రి అయితే ఒకవైపు అలా చూస్తూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరితో ఫోన్లతో మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే చెప్తున్నారు ఎవరితో మాట్లాడొద్దు అంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. అందు కారణం చేత అతనితో మనం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి సీజన్ లాస్ట్ వీక్ కాబట్టి లాస్ట్ కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సీలతో వెలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఓట్ ఫర్ కళ్యాణ్ పడాల పేరుతో ఎక్కడ ప్రతి ఒక్క పాన్ షాప్ దగ్గర, ప్రతి ఒక్క సెంటర్ దగ్గర, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇటువంటి ఫ్లెక్సీలతో వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు కూడా ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా అని చెప్తున్నారు, మీరే ఈ గ్రామానికి కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి ఏంటి? ఎంత ఘన విజయం అయితే ఒకవైపు సాధిస్తున్నారు. చూస్తూ ఉంటే కోట్ల రూపాయల్లో ఒకవైపు కైవసం చేసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కళ్యాణ్. ఇదంతా కూడా ఎలా చూడాలి? చూస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉండేవాళ్ళు చూస్తూ ఉంటే చెప్తున్నారు. మాకు కూడా కొంతమంది అక్కడ వచ్చేటప్పుడు చెప్పారు, స్కూల్లో టీచర్గా చేశారు, తర్వాత ఒక స్కూల్లో టీచర్గా చేసామని చెప్పారు. దాని తర్వాత స్కూల్లో చదువుకున్నారా? అదే అక్కడ టీచర్గా చెప్తున్నారు. అయితే మరి కొంతమంది చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఒక సోల్జర్గా వెళ్ళారు. సోల్జర్కి ఇప్పుడు లీవ్ మీద వచ్చి ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్ళారు. చాలా ఘన విజయం సాధిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? నాకైతే ఘన విజయంగా ఉంటుంది బాబు. ఒక పల్లెటూరు నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి వెళ్ళారు కాబట్టి మాకు, మా గ్రామానికి, మా మండలానికి, మన రాష్ట్రానికి కూడా, మన రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు వస్తుందని మేము ఆశిస్తున్నాము. అంటే ఎలా ఎలా అనిపిస్తుంది అంటే చూస్తూ ఉంటే ఈరోజు మీ సుందరంపేట అనేది మొత్తం మారు మోగిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో. సుందరపేట అనే గ్రామాన్ని రెండు రాష్ట్రాల్లోనూ మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా పవన్ కళ్యాణ్ చేస్తాను బాబు. పవన్ కళ్యాణ్ అంటే జనరల్గా సినీ హీరో అనుకుంటారు. ఈరోజు మీ అందరికీ ఒక హీరోలా కనిపిస్తున్నారు. హీరో అంటే మరి ఆ హీరో బట్టి మన హీరోకి ఇది అవుతుంది, క్రేజ్ వచ్చింది. అంటే ఇద్దరు పేర్లు ఒకటే కావడం, ఇద్దరు పేర్లు ఒకటే కావడం వల్ల అయితే అవ్వచ్చు. ఓకే ఓకే మీరు చెప్పండి, ఏం చెప్తారు? మీ గ్రామస్తులుగా చిన్నప్పటి నుంచి మీతో పాటు కలిసి తిరిగేవాళ్ళు, ఉండేవాళ్ళు, అబ్బాయి ఎలా ఉండేవాళ్ళు ఏంటి? పడాల కళ్యాణ్ అనగానే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆ కుర్రవాడు కాకినాడలో చదువుకోవడం జరిగిందండి. కాకినాడలో చదువుకుంటూ బాగా రాణించి తర్వాత వీళ్ళు పేద కుటుంబంలో అండి. పడాల లక్ష్మణరావు అండ్ లక్ష్మి దంపతులు, ఇద్దరు కుమారులు, ఒకరు కళ్యాణ్, రెండు బాలు. ఇద్దరు కూడా పెద్దవాడికి జాబ్ రావడం, మిలిటరీ జాబ్ రావడం, జాబ్లో ఉంటూ ఈ బిగ్ బాస్కి అంటే ఈ రోల్ ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచనతో పోరాడాలి, ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కానీ ఎవరికి తెలియకుండా దీన్ని ఆ షోలోకి వెళ్ళడం జరిగిందండి. సెలెక్ట్ అవ్వడం అయిందండి. సెలెక్ట్ అయిన తర్వాత గ్రామంలోకి వచ్చి ప్రతి గ్రామానికి కూడా ఆ కుర్రవాడు స్కూల్లో కానీ, విలేజ్లో కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ కలిసి నేను ఇలాగ బిగ్ బాస్ సీజన్ లైన్లోకి ఇలా నాకు అవకాశం వచ్చింది, మీరందరూ కూడా నాకు సహకారం చేసి ఓటేసి నన్ను ముందు సాగిస్తారని కుర్రవాడు పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగిందండి. చెప్తూ వెళ్ళిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా మారుమూల గ్రామం ఉంది మాది సుందరపేట. ఈ సుందరపేటకి రెండు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చిన మన పవన్ కళ్యాణ్ పడాల మంచి పేరు తెచ్చారండి. అలాగే మరి అందరూ కూడా మాకు కప్పట్టుకొని వచ్చి మా గ్రామాన్ని మరింత ఘన విజయంగా సాధిస్తాడని మేము అనుకుంటున్నామండి.
అంటే ఈ షాప్ దగ్గర ఉండేవాళ్ళ, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చేసేటప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు కదా అప్పుడు కూడా. సాపందిలో ఎప్పుడు కూడా కుర్రోడు ఎప్పుడు లేదండి. పాపం బయట హాస్టల్లో చదువుకొని బాగా చదువుకొని ముందుకు సాగి ఉద్యోగం సంపాదించుకున్నాడండి. కాకపోతే ఈ షాపు కంది విద్యంలో తండ్రి ఒక డ్రైవర్గా పనిచేస్తూ అక్కడి నుంచి ఒక ఆటో అమ్మేసుకున్న తర్వాత గ్రామస్తులందరూ సహకరించి ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చి బడ్డీ పెట్టుకోమన్నారండి. ఆ బడ్డీ పెట్టుకుంటూ జీవనోపాధి సాగించి ముందుకు సాగుతున్నాడండి. పిల్లల్ని కాస్త కోసం చదివించుకొని ముందుకు సాగించాడండి. ఆ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొద్దామని ఆలోచన విధానంతో పెద్దవాడికి కలిగి ఉన్నది కాబట్టి ఆ కుర్రోళ్ళలో ఉన్న ధైర్యం అనుకున్న ఆలోచన విధానాలను బట్టి ముందుకు సాగాడండి బిగ్ బాస్లను. ఇలా పడాల పవన్ కళ్యాణ్ అనేది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో సాగి ముందుకి ఈ సుందరపేట గ్రామం పేరుని ముందుకు తీసుకొస్తాడని మరి కోరుకుంటున్నాను. సో చూసాం కదా, ఈ గ్రామస్తులంతా కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఇక్కడ పాన్ షాప్ అయితే మనకు కనిపిస్తుంది, ఇదే పాన్ షాప్ వాళ్ళ తండ్రి కళ్యాణ్ పడాల తండ్రి రన్ చేస్తున్నటువంటి పాన్ షాపు. ఇంతకు మునుపు చూసుకుంటే ఇదే వ్యక్తి ఇంతకు మునుపు ఇక్కడ ఒక డ్రైవర్గా పనిచేసేవాళ్ళు. దాని తర్వాత ఒక సొంత ఆటో కనుక్కొని ఆటో అయితే నడిపేవాళ్ళు. ఆటో తర్వాత సరిగా బేరా లేకపోవడంతో, అదేవిధంగా ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా తర్వాత కొంచెం అన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చిన తర్వాత ఈ గ్రామస్తులంతా తల చెయ్యేసి ఈ విధంగా ఒక పాన్ షాప్ని అయితే తీసుకుని అందరు కూడా సహకారంతో పెట్టారంటూ కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే చూస్తూ ఉంటే ఎంత కడు పేదరికం అనమాట. అంత పేదరికం అయితే ఒకవైపు కళ్యాణ్ పడాలని వెంటాడిందని చెప్పాలి. ఇంత పేదరికాన్ని కూడా పూర్తిగా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూడవచ్చు ఆ తండ్రి కూడా పూర్తిగా చిక్కిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే అంత పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈరోజు ఒకవైపు పేదరికం అనేది ఘన విజయాలకైతే అడ్డు కాదని చెప్పడానికి ఇటువంటివే నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే సాధించాలనే ఒక దృక్పథం ఉంటే చాలు. పేదరికం కానీ డబ్బు కానీ ఏది కూడా మనకు అడ్డు కాదు. డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతిదీ సాధించగలరు, పేదవాళ్ళు ఏది సాధించలేరు అనుకోవడానికైతే కాదు. ఎందుకంటే పేదవాళ్ళు కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే ఈరోజు ఉన్నతంగా ఈరోజు అందరికీ నోట్లలోనే కూడా నానుతున్నారంటే ఇటువంటిదే ప్రధానంగా మనం చెప్పొచ్చు. ఇటువంటి క్రమంలో ఎవరైనా సరే టాలెంట్ అంటే ఎవరైనా సరే ఎక్కడికైనా చేరుకోవచ్చు అనడానికి ఇటువంటివే ప్రధాన మూలాలుగా అయితే మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి చిన్న పాన్ షాపు, అలాగే చిన్న ఒక లారీ డ్రైవర్గా, మామూలు క్లీనర్గా, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా అంత బాగా కష్టపడి పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేసినటువంటి తండ్రి ఈరోజు ఏమీ చేయలేక ఒక పాన్ షాప్కి అయితే గ్రామస్తులంతా కూడా కలిసిగొట్టుగా కొంతమంది సహకారం చేస్తూ ఈ విధంగా తీసుకున్నారంటే ఎంత గొప్ప విషయం చెప్పాలి. ఆ గ్రామస్తులకు కూడా ఒకవైపు హ్యాండ్సప్ చెప్పాలి. అంతా దీనికంటే ఒక వ్యక్తి ముందుకు రావాలంటే గ్రామస్తులు అంతా కూడా ఆ విధంగా సహకారం చేశారని చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఎప్పుడో పండగ పుణ్యానికి మాత్రమే వచ్చేవాళ్ళు. మిగతా టైంలో అంతా కూడా బయటే చదువు అంతా కూడా పూర్తయిందంటూ కూడా గ్రామస్తులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది కళ్యాణ్ పడాల సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో స్టార్టింగ్ వచ్చినటువంటి ఆ గ్రామస్తులు మాత్రం చెప్పినటువంటి మాటలు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ గ్రామం లోపలికి వెళ్ళి ఏమనుకుంటున్నారు అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.